హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ హెల్దీ కూర చేసుకుందామండి. ఇవాళ ఏంటండి, ప్రతిరోజు హెల్దీగానే చెప్తూ ఉంటాను. ఆయిల్ తక్కువగా చెప్తూ ఉంటాను. ఇది నా అలవాటు. కాబట్టి ఈరోజు కూడా హెల్దీగా మంచి సూపర్ రెసిపీ చేసుకుందామండి. అదే నాకు చాలా ఇష్టమైన, నాకంటే మా వారికి చాలా ఇష్టమైన బీరకాయ కూర చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు తినలేని వాళ్ళు ఉల్లిపాయలు స్కిప్ చేసేసేయండి, సరేనా? వెల్లుల్లిపాయలు పెట్టుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా పొలి చేసుకుని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లి తినలేని వాళ్ళు ఆ రెండు స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉల్లిపాయలు ఒకటే ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బీరకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇట్లా చెక్కు తీసేసుకుని పెట్టుకోండి. చెక్కు తీసానని చూపించాలి కదా, అందుగా చూపిస్తున్నాను. ఈ చెక్కు కూడా చూపించాలా అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఉంది పక్కన, నాకు తీయడానికి చెయ్యి ఊరుకోలేదనమాట. ఇంకా పనిలో ఉన్నాను కాబట్టి ఇది ఇలాగే ఉంది. సరే, మీకు కూడా చూపించేస్తే ఓ పని అయిపోలే అని చూపించేస్తున్నాను. ఇట్లా నార తీసేసుకుని ముక్కలు కట్ చేసేసుకుని పెట్టుకోండి. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. నాకు నచ్చినట్టు నేను కట్ చేస్తాను, మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకోండి. ముందుగా శనగపప్పు ఉడికించేసుకోండి. కొంచెం శనగపప్పు ఇలాగా, శనగపప్పు అయినా కందిపప్పు అయినా మీ ఇష్టం, ఏదో ఒక పప్పు ఉడికించుకోండి. నేనైతే శనగపప్పు ఉడికించుకుని పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపు ఏం చేస్తానంటే, ఇది నేను పులగానికి రైస్ కడిగేసుకున్నాను. నా దగ్గర పెసరపప్పు లేదు. పెసరపప్పు లేకపోయినా కూడా కొంచెం ఒక 4 కందిబద్దలు వేసేసుకుని పసుపు ఉప్పు వేసేసుకుని కడిగేసుకుని పెట్టేసుకున్నాను. ఇది మనం అన్ని కుక్కర్లోనే కదండి, ఒక కుక్కర్లో పెట్టేసుకుని నేను ఆ స్టవ్ మీద పెట్టుకుంటాను. చిమ్నీ ఆన్ చేస్తాం కాబట్టి కూర ఇది అన్నీ ఒకేసారి అయిపోతాయి. అట్లా చేసుకుందాం. ఇది నేను కుక్కర్ పెట్టేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసేద్దామే. ఇదిగోండి 2 కుక్కర్లు పెట్టా. ఇది పులగము, ఇదేమో అన్నమే విడిగా మెత్తగా కావాల్సిన వాళ్ళకి ఇలా అనమాట. ఇది పొడి పొడిగా 2 రకాలు పెట్టాను. సరే, ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులోని పోపు వేగడానికి సరిపడా ఉంటే సరిపోతుంది. మీకు కాస్త ఎక్కువ కావాలంటే మీరు వేసేసుకోవచ్చు, పర్వాలేదు. నాకు ఇంత సరిపోతుందిలేండి, నేను ఇంతకన్నా ఎక్కువ వాడను. అబ్బో, చాలా వేడైపోయింది. ఒక్కసారి స్టవ్ ఆపిస్తాను. ఇదిగోండి మళ్ళీ స్టవ్ వెలిగించాను. బాగా వేడైపోయింది. ఆ టైంలో వేస్తే కనుక మాడిపోతుంది అనమాట. అందుకని మళ్ళీ వెలిగించుకున్నాను ఆపేసి. ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేద్దాం. కొంచెం చిన్నగా స్ప్లిట్ చేసుకుని వేసుకున్నాను, ఎక్కువ కారం అంటకుండా. అయితే మినపప్పు అండి, నేనైతే పొట్టి మినపప్పు వేసుకున్నా. మీరు మామూలు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఆపేద్దాం, ఇది ఇంకొంది మెత్తగా అవ్వాలి కాబట్టి ఇంకో 2-3 విజిల్స్ వచ్చిన ఆపేద్దాం దాన్ని. ఇదిగోండి పోపు అయితే వేగిపోయింది కదా, మినపప్పు వేగిపోయింది. మీరు శనగపప్పు వేసుకోవాలనుకున్న వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు. నేను శనగపప్పు వేయట్లేదు, ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా, శనగపప్పు ఎలాగో వేస్తాం కాబట్టి ఇంకా నేను దాంట్లో అది వేయట్లేదు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో కొబ్బరి వేసుకుని కాస్త వేయించేసుకోండి వేసుకునే వాళ్ళు. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అండి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, ఇది కూడా ఆపేద్దాం. పసుపు వేసిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు. అయితే బుర్ర పని చేయట్లేదు కాబట్టి జీలకర్ర వేయలేదు. పోపులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ఇలా పైన వేసుకున్నా బాగుంటుంది. మైండ్ సరిగా పని చేయట్లేదు ఫ్రెండ్స్. వేరే దృష్టి అంతా వేరే చోట ఉంది, ఈ పని ఇలాగ వంట మీద లేదు కాబట్టి అన్ని ఇలాంటి మిస్టేక్స్ వస్తున్నాయి. పోపు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసేసుకోండి, లేదంటే ఇలా పైన కూడా వేసుకున్నా జీలకర్ర బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకుని కొంచెం ఇలా కలిపేసేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఈ శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పులో నీళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు దీంట్లో వేసుకున్నాను. నేను ఇప్పుడు
దీంట్లో చింతపండు ఏమి లేకుండా శనగ కట్టు చేసుకుంటానమాట. శనగ కట్టు చేసుకోవడం చాలా ఈజీ. మన ఛానల్లో ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను. శనగపప్పు ఉడకపెట్టినప్పుడల్లాను. దీంట్లో కొద్దిగా పప్పు కూడా తీసుకున్నాను. ఈ పప్పుని కొంచెం బాగా ఎనిపేసుకుంటా, బాగా మెత్తగా చేసేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకుని దీంట్లో వెల్లుల్లిపాయి, జీలకర్ర, అలాగే ఉప్పు, పసుపు వేసేసుకుని బాగా మరిగించేసుకోవాలి. మరిగించుకున్న తర్వాత పోపులో ఏం పెట్టుకుంటామంటే కొంచెం నేతి చుక్కలో, కొంచెం జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెక్కలు ఖచ్చితంగా వేసుకోవాలి. దంచేసుకుని అలా పోపులో వేయించేసుకుని ఇందులో వేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఉప్పు కూడా వేసుకోవాలండి. చింతపండు ఏమాత్రం అవసరం లేదు. కమ్మగా ఉంటుంది అనమాట. చాలా రుచిగా ఉంటుంది. నేను దీంతో అది చేసేస్తాను. ఈ కూర ఉడికిన తర్వాత అప్పుడు కాస్త ఉడికిన తర్వాత చూద్దాము. కూర ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా, దీంట్లో వేసేసుకుందాం. చాలా వరకు ఉడికిపోయింది కాబట్టి ఇంకా పప్పు వేసేసుకుంటే ఈ మిగిలింది పప్పుతోటి ఉడుకుతుంది అనమాట. ఉప్పు చెక్ చేసేసుకోండి. ఉప్పు కారాలు చెక్ చేసేసుకుని ఇట్లా ఉడికించుకుందాము. అయితే దీంట్లో కొద్దిగా పొడి కారం వేసుకునే వాళ్ళు పొడి కారం వేసుకోండి. నేనైతే వేసుకోను, నాకు సరిపోయింది కాబట్టి. ఇంకా కారం ఎక్కువ తినం కాబట్టి ఇలా కొంచెం బాగా ఉడికే వరకు ఉడికి చేసుకుందాం. నేనేమో ఈ శనగకట్లో ఏమి వేయకుండా పెడదామంటే మా వారు టమాటా అని కూర్చున్నారు. అందుకని ఒక టమాటో కట్ చేసి ఇందులో వేసాను. యాక్చువల్గా టమాటా కానీ చింతపండు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే తీసుకొచ్చాక టమాటో వేయి అన్నారు. సరే అందుకని ఒక టమాటో కట్ చేసి ఇందులో వేసాను. అది మామూలుగా అయితే చింతపండు, టమాటో ఇలా లేకుండా కమ్మగానే నాకు ఇష్టం అనమాట. సరే మా వారు వేయమన్నారు కదా, ఆయన కోరిక ఎందుకు కాదనాలి, అందుకని ఇలా చేశాను అనమాట. బాగా మరిగిన తర్వాత పోపు పెట్టేసుకుందాము. ఇంకొకసారి మూత తీసి చూద్దాము. చూసారా, ఉడుకుతుంది. కొత్త ఉడుకుతుంది. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పొడికారం వేసుకునే వాళ్ళు పొడికారం వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా అలా. నేను ఇంక ఎండుమిరపకాయలు కారం ఉన్నాయి, పచ్చిమిరపకాయలు కూడా కారం ఉన్నాయి. ఇలా కలిపేసేసుకుని ఇంకా నీరు ఎగిరిపోయేదాకా మంచిగా ఉడికించుకోవడమేనండి. ఉడికించుకుంటే కూర అయిపోయినట్లే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఒక చిన్న వీడియో. మూత పెట్టేద్దాం. ఈ కందికట్టు, శనగకట్టు ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసా చూడండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఇదిగోండి వెల్లుల్లి రెక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇది వేసేసుకుని చక్కగా వేసేసుకోవాలి. దీంట్లో ఇంగువ ఏం అవసరం లేదండి. ఈరోజు ఇంగువ వాడలేదు నేను వంటలో. ప్రస్తుతానికి వాడలేదు. ఇంకొక వంటకం చేసినప్పుడు వాడాల్సి వస్తుంది, చూద్దాం. ఇలా వేపేసుకుని చక్కగా దీంట్లో వేసేస్తే వెల్లుల్లిపాయ వాసనకి అది రుచి బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, మరీ అంత ఏం వేగిపోవాల్సిన అవసరం లేదు. ఆపేద్దాం, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేడి ఇలా పోసేద్దాం. ఇదన్నమాట సంగతి. అసలు మంచి వాసన గుమగుమలాడిపోతుంది. కాసేపు ఇది మరిగిద్దాం. పోపు వేసాం కదా, వేసిన తర్వాత ఆ పోపు ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి పట్టుకోవాలి కాబట్టి కాసేపు బాగా మరిగించి అప్పుడు ఆపేసుకుందాము. ఒకసారి మూత తీసి చూస్తే చూసారా ఇలా ఉడికిపోయింది. చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, మంచిగా ఉడికిపోయిందండి. అంతే, కూర రెడీ అయిపోయింది. చూసారా, కమ్మటి కూర, బీరకాయ కూర ఎంత బాగుంటుందో. మా వారికి అయితే పండగ అండి ఈరోజు. బీరకాయ కూర అన్నా, బీరకాయ పచ్చడి అన్నా చాలా చాలా ఇష్టం అనమాట. బీరకాయతో ఏది చేసినా చాలా ఇష్టం. సో మా వారికి ఇష్టమైంది చేసేసారన్న తృప్తి నాకుంది. అయిపోయింది, కూర అయితే అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి.
అలాగే ఇది కూడా అయిపోయిందండి. దీన్ని స్టవ్ బంద్ చేసేస్తాను, ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. కూరను కూడా నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఇంకంతేనండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. హెల్దీ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత తక్కువ ఆయిల్ వేసాను ఇందులోనే. తక్కువ ఆయిల్ తోటే మనం చేసుకోవచ్చండి. చాలా రుచిగా చేసుకోవచ్చు. టేస్టీగా, రుచన్న టేస్ట్ అన్న ఒకటే కదా. సరే, నేను ఫ్లోలో ఏదో ఒకటి అనుకుంటాను, మీరేం పెద్ద పట్టించుకోకండి అవన్నీ. రుచిగా చేసుకోవచ్చు. ఆ, అయితే తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. వెయిట్ లాస్ రెసిపీస్ చేసుకోవాలనుకుంటే ఇలాంటివి చూసి చేసుకోండి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. 2 రకాల అన్నాలు, అలాగే రసం, కూర, ఇంతే. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తాను. మరి చూసి మీరు నన్ను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఆదరించిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంతకు మించి నాకు ఇంకొక మాట రాదు, ఇదొకటే తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట.